కార్పొరేషన్ ఎలక్షన్ లో మీ తమ్ముడు మీకెంతో అండగా ఉంటాడనుకున్నాను. ఇలా జరిగింది. మర్డర్ చేసింది నాగరాజుట. వాడి మీద కేసు పెడదాం. నా తమ్ముడిని చంపింది నాగరాజు కాదు, పాండు. నా తమ్ముడు ఎటు పోయిండు, ఎలక్షన్ పోకుండా చూసుకోవాలి. ఆ పాండు మీద మర్డర్ కేసు పెట్టుండ్రి. ఏమిటయ్యా బెనర్జీ, నువ్వు చెప్పేది నిజమేనా? మా పాండు గారి మీద దుర్గాప్రసాద్ మర్డర్ కేసు పెట్టాడా? ఈ చెవులతో వినొచ్చి ఈ నోటితో చెప్తున్నా. నాగరాజుని దుర్గాప్రసాద్ మర్డర్ చేయబోయాడని పాండుకు చెప్పి దుర్గ మీద కేసు పెట్టించు. ఐడియా బాగానే ఉంది, నాకెందుకు ఇస్తున్నాయి సలహా? భారతంలో శ్రీకృష్ణుడు పాండవులకే ఎందుకు సలహా ఇచ్చాడు? ధర్మం వాళ్ళ పక్కనుంది కనుక. థ్యాంక్స్. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ముకుందాం, ఇక నీ జెండా నువ్వు పీక్కున్నట్టే. కంగారు పడక నాగరాజు, 6వ వేలికి పని చెప్పడానికి రాలేదు. డాక్టర్, ఇతని వెంటనే ఏసీ రూమ్కు మార్పించండి. అలాగే సార్. హాస్పిటల్ బిల్ మొత్తం నాకు పంపించండి, నేను పే చేస్తాను. ఓకే సార్. తమ్ముడిని చంపినందుకు నిన్ను ఆ దుర్గాప్రసాద్ అసలు వదిలిపెట్టాడు. అందుకే ఈ రోజు నుంచి నీకు నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్తున్నాను. నిన్ను పొడిచింది ఎవరు? చచ్చిపోయిన శంభు ప్రసాద్ కాదు, బ్రతికున్న దుర్గాప్రసాద్. అలా అని మనం దుర్గాప్రసాద్ మీద కేసు పెడదాం, లేకపోతే నిన్ను బతకనివ్వడు. మీ ఇష్టం. ఇంతకంటే మంచి అవకాశం మనకి రాదు బాబా. ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకునేలా చేశాను. కోర్టు వరకు వాళ్ళని నువ్వు తీసుకురా, జైలు లోపలికి వాళ్ళని నేను నడిపిస్తాను. నాగరాజు మీద హత్యా ప్రయత్నానికి నేను అరెస్ట్ చేస్తున్నాను. నేనా? నువ్వే. ఇది అతను ఇచ్చిన స్టేట్మెంట్. మన మీద కూడా వారెంట్ ఇష్యూ అయింది. హైదరాబాద్లో మినిస్టర్ దగ్గర ఉంటాను. ఇంపార్టెంట్ అయితే ఫోన్ చేయండి. నేను మర్డర్ చేయలేదని తెలిసి అరెస్ట్ చేస్తున్నావా? నువ్వే చంపావు. అని దుర్గాప్రసాద్ కేసు పెట్టాడు. కమాన్ మూవ్ మూవ్ అయితే. నీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. అప్పుడే ఏమైంది సార్? ఇద్దరిని ఉరికమ్మ వెక్కించాలిగా. ఏమిటిది? నిన్ను అభినందిస్తూ వేశా. మరి నా మెళ్ళ ఎప్పుడేస్తావు? అదేదో మీరిద్దరే తెలుసుకోండి. డింగరి, రేపటి నుంచి పరీక్షలు మొదలవబోతున్నాయి. బాగా చదువు. కల్పబుల్ హామిసైడ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. కల్పబుల్ హామిసైడ్ మనకు ఆ సైడే తెలుసు. అది ఇద్దరిని కమాండ్ గతి. అరే భయపడతావేటయా, రా దగ్గర గతి. కటకటాల మధ్య ఉన్న మీ ఇద్దరి ఫోటోలు రేపు పేపర్లో ఫ్రంట్ పేజీలో ప్రింట్ అయితే జనం గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతారు. అత్తగారి మాటలు కోడలు దొంగచాటుగా విన్నట్టు ఇదేమిటి? ఆ పాండుగాని
పోలీసులు వస్తున్నారా? పోలీసులు! ఓపెన్ ద టియర్ గ్యాస్! ఇవాళ పీపీ గాడు నన్ను ఈ స్టేషన్ లో పెట్టించిండు. ఈ సీను అన్నకి ఇష్టం లేదు, కట్టే. ఉన్ననే మహేసభ సీను నీకు నచ్చలేదన్నావు కదన్నా? కరెక్టే రాసిండు భయ్. ఆ దినము తప్పు చెప్పిన. మనం స్టేషన్ లో పడితే వాడు నీళ్ళల్లో పడిండు. కరెక్టే రాసిండు. మనమైతే మంచిగా లైక్ చేసినాం. సేమ్ మన క్యారెక్టర్. ఊపుకుంటూ వచ్చినావా లేక ఉపాయంతో వచ్చినావా? గా పాండుగాడు ఉరికమ్మ మెక్కలే. కేసులు రెండు బలంగా ఉన్నాయి. మీరిద్దరు రాజీకి రావడం మంచిది. ఛీ, భగవంతుడు నీకు బాడీ ఇచ్చిండు కానీ బ్రెయిన్ ఇవ్వలే. నా తమ్ముడిని చంపినంతో నేను ఎలా చేతులు కలుపుతాను? లేకపోతే ఇద్దరు ఉరికమ్మ ఎక్కుతారు. చస్తే చస్తాం. నీ దిమాగ్ ఉపయోగించి నన్ను బయట పెడతావా సరాసరి? లేదా రేయ్, నాకేమైనా జరిగితే అమెరికా వాడు ఇరాక్ మీద బాంబులు వేసినట్లు ఆ కోర్టు మీద వేయండిరా. బాగా ఆలోచించండి. మీకు ఈ రోజు కోర్టులో శిక్ష పడితే మీ చెల్లెలి పెళ్లి అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో మీరు దుర్గాప్రసాద్తో రాజీ పడటం మంచిది. వీళ్ళంతా నాకు ప్రాణాలు ఇచ్చే మనుషులు. నా కోసం ఆ దుర్గాప్రసాద్ గారి చేతిలో ఎలాంటి తమ్ముళ్ళు ఎందరో బలైపోయారు. అలాంటిది ఈ రోజు నా స్వార్థం కోసం వాడితో రాజీ పడమంటున్నా. ఇంపాసిబుల్. అంతకంటే ఆ జడ్జిని పట్టుకుని మనం కేసు నుంచి బయటపడగలమేమో చూడండి. ఆయన ఆ టైప్ మనిషి కాదు. పైగా టీపీ బెనర్జీ పోలీస్ స్టేషన్లో మీ మీద ఛాలెంజ్ కూడా చేశాడు. నాకు శిక్ష పడితే ఊరంతా అల్లకల్లోలో సృష్టించ. యువర్ ఆనర్, శంభుప్రసాద్ హత్య కేసులో పాండు ముద్దాయి, దుర్గాప్రసాద్ సాక్షి. నాగరాజు మీద జరిగిన హత్యా ప్రయత్నం కేసులో దుర్గాప్రసాద్ ముద్దాయి, పాండు సాక్షి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ నగరంలో జరుగుతున్న అనేక హత్యలకు, దోపిడీలకు, కుట్రలకు వీళ్ళిద్దరే కారకులు అని ఈ కోర్టు ఆల్ సాక్షి, ఈ నగర పౌరులు సాక్షి, ఈ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ సాక్షి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వాదోపవాదాలు ప్రారంభం కాకుండానే కేసేదో ముగిసిపోయినట్లు ప్రాసిక్యూటర్ గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎస్ ఎస్ మిస్టర్ ప్రాసిక్యూటర్, సాక్షిని విచారించండి. మీ తమ్ముడు శంభుప్రసాద్ని ముద్దాయి పాండు హత్య చేస్తుండగా మీరు కళ్ళారా చూశారు, అవునా? లే. మరెందుకు కేసు పెట్టారు? ఎస్పీ గారు గట్ల కేసు పెట్టకుంటే బొక్కలు ఇరగదీస్తానన్నారు. అందుకే గట్ల పెట్టినా. అబద్ధం. మీరు కోర్టుని పక్కతావ పట్టిస్తున్నారు. నాగరాజుని ఆ దుర్గాప్రసాద్ హత్య చేయబోతుండగా మీరు చూశారు కదూ? లేదు. మరి కేసు ఎందుకు పెట్టారు? అలా పెట్టమని ఎస్పీ గారు చెప్పారు. ఎవరన్నారు? శిక్ష నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఊహించిన ఇద్దరు రౌడీలు పవిత్రమైన ఈ న్యాయస్థానాన్ని ధృతరాష్ట్ర సభ చేయాలని చూస్తున్నారు. నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అలా జరగడానికి వీల్లేదు. దే షుడ్ బి పనిష్డ్ ఫర్ దేర్ మిస్టేక్స్. యువర్ ఆనర్, ఎస్పీ గారు తన బావగారు కనుక, ఈ రెండు ఆయన పెట్టించిన తప్పుడు కేసులు కనుక తన వాక్చాతుర్యంతో కోర్టు దృష్టిని మళ్లించడానికి చూస్తున్నారు ప్రాసిక్యూటర్ గారు. పోలీసు వారు ఒత్తిడితో పెట్టబడిన ఈ రెండు కేసుల్ని కొట్టేసి ముద్దాయిలిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను.
బాబు, జడ్జి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. రౌడీలకు లొంగిపోయి రాజీనామా చేశారా? గుండాలకు బెదిరిపోయి పదవీ త్యాగం చేశారా? నిజాయితీగా తీర్పు చెప్పలేని రోజున రాజీనామా చేస్తానని ప్రమాణం చేశాను. వాళ్ళు నేరస్తులని మీ ఆత్మసాక్షికి తెలియకుండానే తీర్పు చెప్పారా? తీర్పు చెప్పడానికి కావలసింది ఆత్మసాక్షి కాదు, పరసాక్షి. కోర్టులో వాదోపవాదాలతోనూ అందుబాటులో ఉన్న సాక్ష్యంతోనే తీర్పు చెప్పమని మా చేతులు కట్టివేశారు. కిరాణా కొట్టులాగా కోర్టు వాకిళ్లు తెరిచి కూర్చుంటున్నామే తప్ప వాటిని ఆలయ ద్వారాలుగా మార్చలేకపోతున్నాం. చిల్లర దొంగల్ని లాఠీలతో కొడుతున్నాం. పొట్ట కోసం వ్యభిచారం చేసేవాళ్ళని కోర్టుకు లాగి జరిమానా విధిస్తున్నాం. కానీ నడి రోడ్డు మీద నరుగుతున్న వాళ్లను, పట్టపగలే మానభంగాలు చేస్తున్న వాళ్లను, కళాలతో రాసిన రాజ్యాంగాన్ని కత్తులతో బెదిరిస్తున్న వాళ్లను కనీసం కోర్టు బోను దాకా కూడా తీసుకురాలేకపోతున్నాం. ఒకవేళ తీసుకొచ్చినా ఉరికమ్మ ఎక్కించలేకపోతున్నాం. మన ఎడ్యుకేషన్, మన తెలివితేటలు, నీతి, నిజాయితీ, పేట్రియాటిజం, భారత శిక్షాస్మృతి అన్ని gone with the wind. That's why I resigned my job. నిజానికి నేను రాసిన తీర్పు మీరు విన్న తీర్పు కాదు. These are my real judgment papers. My undelivered judgment papers. నేను అమలు చేస్తాను సార్. నగరానికి రక్తంతో అన్నప్రాసన చేయించి రాక్షసత్వాన్ని పెంచి పోషిస్తున్న దుర్గాప్రసాద్ పాండులని నేను గురించి